హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఆదివారం రోజు వ్లాగ్. ఇంకా వాయిస్ కొంచెం చిన్నగా వస్తుంది, ఏమనుకోవద్దు, ఎందుకంటే కొంచెం ప్రాబ్లం అనమాట. ఇంకా అందుకని చెప్పి కొంచెం స్లోగా అయితే మాట్లాడుతున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే నేను నిన్నటి వ్లాగ్ అయినా అండి, ఈవినింగ్ నుంచి అయితే షూట్ చేశాను. ఇంకా నేనైతే రైస్ గ్యాస్ మీద పెట్టేసి షాప్కి వెళ్ళేసి వచ్చాను. ఇంకా వచ్చే లోపల అయితే అంతా అన్నం అంతా కూడా ఫుల్గా పొంగిపోయింది. నేను సిమ్లోనే పెట్టేసి వచ్చాను, కానీ అంత పైకి అయితే వచ్చేసి కిందంతా కూడా పోయిందండి అన్నం అంతా కూడా. ఇంకా అదే మీకు చూపించాను. ఇంక ఇక్కడైతే నేను అంట్లు తోమాను. ఇంకా అంట్లు తోమేసి ఇంకా అక్కడంతా డస్ట్ అంతా ఉన్నింది కదా, ఇంకా అదంతా కూడా శుద్ధంగా అయితే నీళ్ళు పోసి కడిగి అయితే చిమ్మేశాను. ఇంక ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారండి. ఇంక మా మరిది వాళ్ళ పిల్లలు, ఇంకా మా పిల్లలు అందరు కూడా వచ్చి ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా ఈవినింగ్ కాబట్టి ఇంకా పిల్లలకి స్నానానికి అయితే నీళ్ళు పెట్టేశానండి. ఇంకా వాళ్ళకైతే జడలు వేసేసి ఇంకా వాళ్ళకి స్నానం చేయించాలి. నేను ఒక ఇద్దరు కనిపిస్తాను. అది కూడా రెండు చెల్లు అది కూడా ఎత్తుకోపోయా రిబ్బన్ కూడా అల్లేసేసి రిబ్బన్ అలా పైకొద్దు. ఫ్రైడ్ మాత్రమే ఫ్యాక్షన్ జడ్డు ఒక్క ఇక పిల్లలు వేసుకోవచ్చు అంతే. రొట్టె పిల్లలు అయితే అప్పుడు చిన్న పాప వేసుకుంటారు, అట్లా వేసుకుంటూ కల్లీలా కనిపిస్తున్నాడు. గ్లాస్ తీసి పెట్టమా, గ్లాస్ కానీ కనపడుతుంది. గ్లాస్ వల్ల లైట్ వచ్చేస్తుంది, గ్లాస్ వల్ల ఏడు వస్తుంది. ఏది ఇక్కడ మనము ఆడుకునేదానికి అట్లా ఈజీ లేకపోతే పిల్లలు పెట్టుకోండి. ఏమంత పని చెప్పు. తిరుగు ఏం చేసావు? ఏంది ప్లాంట్ లైఫ్ సైకిల్. ఇదో నీ ప్రాజెక్టా? A4 షీటా? దేనికి తీసుకున్నావా? A4 షీట్ EVS వెలిగించున్నాను. జాగ్రత్తగా రోల్ చేసి పెట్టుకో. డాడీ కట్ చేసి ఇచ్చారు నీకు ఎంత కావాలంతా. జాగ్రత్తగా రోల్ చేసి పెట్టుకో నాన్న. కలిసారి పడతాను నాన్న.
ఇప్పుడు కలర్స్ కొట్టాలి ఇట్లుగా. ఈ 3 మోక్స్ తక్కువ వేసింది, 2 చింటూ అనేసి ఇచ్చేది. బాగుంది, బాగా వేశారు. మధ్యలో గీసి ప్లాంట్ లైఫ్ సైకిల్ అని రాయాలా? ప్లాంట్ లైఫ్ వాళ్ళ చేత రాయిపించకూడదా? అప్పటికి నేను వచ్చేసాను. ఏదో బుక్ ఏదా? ఏం చేసుకున్నావా? మమ్మీ ఇద్దాం. ప్లాంట్ లైఫ్ సైకిల్ మా ప్లాంట్ లైఫ్. ఇంక ఇక్కడేమో మా పెద్ద పాపకి ఏదో ప్రాజెక్ట్ ఉందంటండి. ఇంకా ఏదో ప్రాజెక్ట్ ఇచ్చారంటేను ఇంకా ఎవరో వాళ్ళ స్కూల్ అక్కల దగ్గర అయితే వేయించుకొస్తాను అని చెప్పి ఇంకా వెళ్ళి అక్కడికైతే వేయించుకొచ్చింది. సండే మార్నింగ్ నుంచి ఆడుకుంటూనే ఉందన్నమాట. ఇంకా తనకి ఈవినింగ్కి గుర్తొచ్చింది ప్రాజెక్ట్ ఉందనేసి. ఇంకా వెళ్ళైతే ఆ ప్రాజెక్ట్ని ఏదో చేయించుకొచ్చిందండి. మార్నింగ్ నుంచి సైలెంట్గా ఉంటారు. ఎంత చెప్పినా కూడా ఏదన్నా పెండింగ్ హోంవర్క్స్ ఉంటే రాసుకోండి, ఏమన్నా ఉన్నాయేమో చూసుకోండి అని చెప్పినా కూడా సరే పట్టించుకోరు. ఇంకా అప్పటికప్పటికైతే ఎత్తుక్కుంటారండి. ఇంకా ఈవినింగ్ అట్లా వెళ్ళి అయితే తను ప్రాజెక్ట్ అది చేయించుకొచ్చిందంట. ఇంకా కలర్స్ ఏదో కొంచెం కొట్టాలి అని చెప్పింది. ఇంకా సరే నన్ను హెల్ప్ చేయమంటే ఇంకా నేను కూడా సర్లే అని చెప్పి ఇంక ఇక్కడ ఏదో తన లోపల ఏదో రాయాలని చెప్తే ఇంకా అదైతే రాస్తున్నానండి. ఇంకా తర్వాత మళ్ళీ కలర్స్ ఇంకా అవన్నీ కూడా కొట్టాలని చెప్పింది. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా తనకైతే నేను హెల్ప్ చేశాను. గిన్నెకి నా రిబ్బన్స్ ఎందుకు వేసావా? మా చూడు మా అక్క గిన్నెకి నా రిబ్బన్స్ నేను కొడతా. సరే ముందుగా ఏం చేయాలంటే నీ జాకెట్ అట్టేసుకిస్తాయి నిన్న అట్టేసుకొచ్చింది సూపర్ అనింది. అక్కడికి వెళ్ళరా కొంచెం దూరంగా వెళ్ళు. నేను దంచుతా కూర్చోరా. నువ్వు దంచు వల్ల దంచు 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 నన్ను దంచు అంట. ముందుగా ఇప్పుడు ఇద్దరం కొట్లాకున్నాము. గ్రీన్ ఇలాగ మళ్ళీ బ్రౌన్ బ్రౌన్ అయిపోతుంది. కృష్ణుడు కాదు కృష్ణుడు బ్రౌన్ ఇంకా ఏడ కొట్టాలి? మమ్మీ లైట్ గా సీట్ అయింది. ఒకసారి సీట్ నేనైతే ఇక్కడ దొండకాయలు తరిగి పెట్టేసుకున్నానండి. ఎందుకంటే పొద్దున్నే వంటకి ఈజీగా ఉంటుందని చెప్పి రేపు మా పిల్లలకైతే దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను క్యారేజ్లోకి. అందుకని నైటే అన్నీ తరిగైతే పెట్టేసుకుందామని చెప్పి అయితే తరిగేసుకున్నాను ఇక్కడైతే నేను. ఇంక తరిగి కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే కనుక మార్నింగ్కి వంటకైతే యూజ్గా ఉంటుంది. ఇక్కడైతే నేను ఇంకా నైట్కి అయితే ఇక్కడేమో ఆకుకూర తాలింపు అయితే ఇక్కడేమో ఆకుకూర తాలింపు అయితే చేశాను నేను. ఇక్కడేమో రసము, ఇక్కడేమో మా పాప అయితే ఇంకా రాసుకుంటానే ఉంది. ఇంకా ఈమెమో మా చిన్న పాప ఏమో ఏదో ప్రయోగాలు చేస్తూ ఉంది కత్తిపెట్టుతో. మాయ్ లే కత్తిపెట్టు కళ్ళే తగ్గుతుంది లేమ్మా లే. ఇక్కడేమో అబ్బా పొగ. రైస్ పెట్టేసాను కుక్కర్లో అయితే ఉడుకుతా ఉంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా 2 days అయితే అయిపోయింది వీడియోస్ పెట్టకైతే. ఇంక ఇప్పుడైతే బ్లాగ్ అయితే ఈవినింగ్ నుంచి అయితే షూట్ చేస్తున్నానండి. ఇంకా ఇప్పుడైతే నైట్ 8:15 అలా అవుతుంది. టైం అయితే చూపిస్తాను. ఇంకైతే టైం చూసారు కదా 8:15 అట్లాగా అవుతుందండి.
ఇంకైతే మా హస్బెండ్ ఇంకా షాప్ నుంచి రాలేదు. పిల్లలు అయితేనేమో ఏదో ప్రాజెక్ట్ ఉందని చెప్పైతే తను ఏదో చేసుకుంటుంది. మా పెద్ద పాప అయితే, మా చిన్న పాప అయితే హోంవర్క్ అయితే నిన్నే రాసేసింది. ఇంకా ఆల్మోస్ట్ వంట అయిపోయిందండి. రైస్ మాత్రం కుక్కర్లో పెట్టున్నాను పిల్లలు. సో ఇంకా అలా ఉందండి. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉందండి.